నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినేడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 15:7-8 ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 15th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు విస్తరించును గాక. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? మీరు ఆత్మఫలంగా, ఫలభరితముగా మీరు ఉండాలని దేవుని ఉద్దేశం, నా ప్రార్థన. ఇక్కడ ప్రభు అంటున్నారు, నువ్వు బహుగా ఫలిస్తే ఫస్ట్ ఆత్మఫలం. అదేనండి ఈ ప్రేమ, సంతోష, సమాధానం. గలతీ 5:22 ఎన్నోని 9 లక్షణాలు. ఇవన్నీ నీలో రక్షణ పొంది ఎప్పుడైతే ఇవన్నీ నీలో కనిపిస్తాయో ప్రభు అంటున్నారు, నువ్వు బహుగా ఫలిస్తే నా తండ్రి నామమున మహిమ. ఎందుకని? క్రీస్తు నీలో కనిపిస్తాడు. ఆ ప్రేమ నీలో ఉంటుంది, సహనం నీలో ఉంటుంది, అర్థం చేసుకునే మనసు నీలో ఉంటుంది. నీవు తల్లిదండ్రులను ఏడిపించవు. నిన్ను బట్టి నీ బిడ్డలు కుంగిపోరు. నీ భార్యను బాధ పెట్టవు. భార్యలు భర్తల మీద తిరగబడరు. ఒక్క మాట కూడా మాట్లాడరు. అర్థం చేసుకుంటారు. ఫ్లెక్సిబుల్ మైండ్తో ఉంటారు. అలాగే తోటి వాళ్ళు, ఆఫీసులో వాళ్ళని కానీ, ఇతరులను కానీ, ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఏడిపించవు. ట్రబుల్ మేకర్గా ఉండవు. బహుగా ఫలించినవాడు. అప్పుడు అన్నాడు దేవుడు, నీకు ఏది ఇష్టం వాడికి ఇచ్చేస్తా. నా మాట నీళ్ళు నిలిచి ఉంటే మీకు కావాల్సింది ఇస్తా. ఎంత గొప్ప దీవెనండి. భూమి మీద పరలోకాన్ని అనిపిస్తావు, యోబులో సమృద్ధిని పొందుతావు, ఏసేపులో బహుగా ఫలించుడు కొమ్మలా ఉంటావు. అంతే, ఇంకా తిరుగులేదు దానికి. హ్యాపీగా ఉంటావు, హెల్దీగా ఉంటావు, పీస్ఫుల్గా ఉంటావు. అసలు టెన్షన్ పడవు, చక్కగా నిద్రపోతావు. నైట్ టైం ఏ కలవంతలు ఉండవు. మంచిగా పని చేసుకుంటావు. సోమరులా అసలు ఉండవు. ప్రార్థనాహీనుడిగా ఉండవు. ఎదుటి వారిని దేవుని బట్టి ప్రేమిస్తావు. చక్కగా ఒళ్ళుంచి పనిచేస్తావు. దేవుడు దీవిస్తాడు. బహుగా ఫలిస్తావు, బహుగా వర్ధిల్లుతావు, బహుగా పైకి వస్తావు. నీ సాక్ష్యం అనేకుల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీ లైఫ్ అనేకుల్ని సవాలు విసురుద్ది. గొప్ప స్థానంలో ఉంటావు. ఏసేపులాగా అందని స్థానంలో, నీ శత్రులకు అందని స్థానం. శత్రులు కూడా క్షమిస్తావు. ఆత్మఫలం ఫలించిన శత్రులు కూడా క్షమిస్తాడు. ఎవరు శత్రువుగా చేసుకోడు, ఏది టెన్షన్ తీసుకోడు. కలిసి వచ్చి నడిచి కొడుకు అన్నట్టుగా దీవెనలు నీ వెనకాల వచ్చి నీ డోర్ తడతాయి. అంతే, ఇంకంతకంటే ఇంకేం చెప్పాలి నీకు? ఇంకా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ప్రేయర్లో మాట్లాడుకుందాం. అలాంటి కృప అప్పుడు నీకు ఇష్టమైనవన్నీ దొరుకుతాయి. నువ్వు ఆశించిన వాటికి, అడుగు వాటికంటే, ఊహించిన వాడు అంతకంటే ఎక్కువ దొరుకుతాయి. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ. మీరు బహుగా ఫలించిన నా తండ్రి మన మహిమన్నావు. నా మాట నీలో నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడగండి, ఇస్తానన్నావు. అవును దేవా. ఫలించిన వారి పట్ల ఎంతో సంతోషించే దేవుడు. పరలోక సంబంధంగా ఉంటాం. ఇక్కడ పరలోకం అనిపిస్తాం. ఇక్కడ సమృద్ధిని చూస్తాం. హెల్దీగా ఉంటాం, పీస్ఫుల్గా, సమాధానంగా ఉంటాం. గొడవలు ఉండవు, కక్షలు ఉండవు, వివాదాలు ఉండవు, అల్లరి ఉండదు. ప్రభా, మా కుటుంబాలు ఇది కావాలా, మా సంఘంలో ఇది ఉండాలా, మా అందరిలో ఈ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలా, మేము బహుగా ఫలించాలా. కృపనివ్వండి. అలాగే నేను ఎవరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అందరినీ ఆర్థికంగా విడిపించండి. ఎవరి వ్యాధులతో సపడుతున్న వారందరినీ స్వస్థపరచండి. అంటే వరములు ఇవ్వండి. ఏసునామములో ఫలము ఫలించాలి, వరములు పొందాలి. మల్టిపుల్ టాలెంట్స్ ఇవ్వండి, క్రియేటివిటీ ఇవ్వండి, జ్ఞానాత్మ నింపండి అన్నాడు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును, యేసేపుకి ఇచ్చిన జ్ఞానం వివేచనం, దానియేలుకి ఇచ్చిన జ్ఞాన వివేచనం, ఎస్తేరుకి ఇచ్చిన కృపను మాకు అందరికీ దయచేసి మా బిడ్డలకు ఇవ్వండి. పెళ్లి కాలని పెళ్ళి అవ్వాలి, గర్భాలు వెళ్ళి గర్భాలు పొందాలి, గర్భిణీలు క్షేమ సుఖప్రసవం పొందాలి, మంచి గృహాలు ఇవ్వండి, మంచి వాహనాలు ఇవ్వండి, అప్పులు తీసేయండి, దరిద్రం తీసేయండి, సమృద్ధిని ఇవ్వండి, దీవెని ఇవ్వండి. అనేకులకి మేము అన్నం పెట్టాలి, అనేకులకి నాయన ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, కృపనివ్వండి. ఎవరికైతే లేఆఫ్ వచ్చింది వాళ్ళకి మంచి, అంతకంటే అత్యధికమైన జాబ్ ఆర్ బిజినెస్ ఇవ్వండి. కృప చూపించండి. విదేశాలు మా ప్రియులను కూడా ప్రొటెక్ట్ చేయండి. కాకపోతే వాళ్ళ అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. పిల్లలు లేనివారు పిల్లలు పుట్టాలి. నాయన గర్భిణీలు క్షేమ సుఖప్రసవాలు ఇవ్వండి. నెమ్మదిని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పెట్టడం దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ దయచేసి గొప్ప నామను మహిమ చెందండి. నీ తోడు మాతో ఉంచమని, సంఘం మీద ఉంచమని, అలాగే ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. దీవెనకరంగా ల్యాండ్ మార్చండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ కూడా దీవెనకరంగా మార్చండి. ఆయన ఎక్కడ కూడా సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా ఇప్పించండి. మీకు ఏది ఇష్టం అడగమన్నావు ప్రభు. నీ మందిరం కోసం అడుగుతున్నావు, ఇవ్వండి. కృపను చూపించి వెనకైనా గార్డెన్ కూడా వాళ్ళ యజమాని కూడా వాళ్ళని కూడా దీవించి ఏ వ్యతిరేకతలు ఎక్కడ ఏర్పరచండి. కృపను ఇవ్వండి. అందరినీ, పరిచారకుని, సంఘాన్ని, పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించి ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. కృపను ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. నువ్వు బహుగా ఫలిస్తావు, బహుగా వర్ధిల్లుతావు, బహుగా బ్లెస్ అవుతావు. గాడ్ బ్లెస్ యు ఆల్.